ప్రార్థన చేశాడు, దేవుడు ఆత్మల్ని ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయి సంవత్సరాలు అయిపోయింది, ఆయన పని సాగుతూనే ఉంది. అనేక మంది ఆ పరిచర్యను నడిపిస్తూనే ఉన్నారు. సహోదరులు భక్త సింగ్ గారు ఏర్పరిచిన హెబ్రోన్ పరిచర్య నడుస్తూనే ఉంది. అందులోంచి గొప్ప గొప్ప భక్తులు లేపబడి సేమ్ డినామినేషన్లో ఉండకపోయినా, అక్కడ అందులోనే ఉండకపోయినా వేరే వేరే పరిచర్యలు సొంతంగా పెట్టుకొని కూడా గొప్ప విజయాలు సాధించిన భక్తులు ఉన్నారు సహోదరులు భక్త సింగ్ గారి పరిచర్యలో. సేవకులకు ఉపయోగపడిద్ది, విశ్వాసులకు కూడా ఉపయోగపడిద్ది అండి. భాష తెలియని వ్యక్తి తమిళనాడులో ఆత్మల్ని సంపాదించాడు, తమిళుల మధ్యలో, ఆంధ్రుల మధ్యలో ఆత్మల్ని సంపాదించాడు, సంఘాలు కట్టాడు, ఇంకా అనేక ప్రాంతాల్లో కట్టాడు. మోకాళ్ళలోని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గోజాడేవాడిని పిచ్చోళ్ళలాగా చూసేవాళ్ళు ఉన్నారు. పద్దాకల ప్రార్థన 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 అంటాడు, స్తోత్రిద్దాం అంటాడు, స్తుతిద్దాం అంటాడు, ప్రార్థన చేద్దాం అంటాడు, పోదాంపా దేవుని దగ్గరికి మోకాళ్ళు వేద్దాంపా అంటాడు. ఏంది ఎట్లా అంటే ఎట్లా? ప్రకటించాలి నిజమే, పరిచర్య చేయాలి నిజమే, దానికి ముందు ప్రార్థించాలి. విసుగక గోజాడాలి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉండక, భక్తిని చేయటమే కదా దాని శక్తిని మనం అనుభవించాలి, లోకానికి కూడా ప్రాక్టికల్గా చూపించాలి.